పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మీరు భయపడకుడు, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడైనాడు, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడు అని మార్కు శుభవార్త 16వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పట్టణాలను మనం పరిశీలించి చూసినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకును, పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1 నుండి 4 వచనములు పవిత్ర సువిశేష పఠనాన్ని యోహాను గారు రాసిన సువిశేషము 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ప్రభు ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మనం జరుపుకునే పండుగలన్నిటిలోనూ క్రీస్తు ఉత్థాన పండుగ ఒక గొప్ప పండుగ. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు విశ్వాసులందరూ కలిసి ఆయన ఉత్థాన సందేశాన్ని ప్రపంచానికి, సర్వ మానవాళికి ప్రకటిస్తున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు తన వెలుగును, శాంతిని, సమాధానాన్ని మరియు నూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆయన దర్శన భాగ్యానికి నోచుకున్న మొదటి ఖాళీ సమాధిని దర్శించిన 3 వ్యక్తుల గురించి మనము తెలుసుకుందాం. ఆ 3లో మొదటి వ్యక్తి మగ్దలా మరియమ్మ, 2వ వ్యక్తి పేతురు గారు, 3వ వ్యక్తి యోహాను గారు. ఈ 3లో ఒకే నిరీక్షణ, ఒకే ఎదురు చూపును మనం చూస్తున్నాం. యెరూషలేములో జరిగిన సంఘటనల తర్వాత శిష్యులందరూ భయాందోళనలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. పేతురు, నేను ఆయనను ఎరుగునని ముమ్మార్లు బొంకినట్లుగా యోహాను శుభవార్త 18వ అధ్యాయం 27వ వచనంలో వాక్యం పలుకుతూ ఉండగా, యోహాను సిలువ వరకు క్రీస్తును వెంబడించినను ఎంతో భయపడ్డాడు. మగ్దలా మరియమ్మ క్రీస్తు ప్రభువును అనుసరించడం నేర్చుకున్న గొప్ప స్త్రీ. ఆమె ప్రభువును అధికంగా ప్రేమించింది. కలువరి కొండ వరకు ఆయనను వెంబడించింది. ఆయన సిలువపై వేలాడే సమయంలో ఆయన ప్రక్కనే నిలబడి ఉన్నది. ఆయన చనిపోవడం చూసింది. ఆయనని సమాధిలో ఉంచడం చూసింది. ఒంటరిగా దుఃఖముతో నిండిన హృదయంతో ఆదివారం తెల్లవారక ముందే సమాధి దగ్గరకు వెళ్ళి యేసు భౌతిక శరీరాన్ని దర్శించుకోవాలని తలంచింది. ఆయన భౌతిక దేహాన్ని చూసి విడిపించాలని తలంచుకున్నది. ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి అలంకరించాలని తలంచింది. చివరకు సమాధి దగ్గరకు వెళ్ళి నిలబడినటువంటి మొదటి వ్యక్తిగా ఆమెను మనము పవిత్ర సువిశేష పఠనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ 3 కూడా క్రీస్తును వెదకడం మనం ఈనాటి సువిశేషాల్లో వింటున్నాం. వారి సమాధి దగ్గరకు వెళ్ళారు. అక్కడ అంతా చీకటిగా ఉంది. సమాధి రాయి తొలగించబడి ఉన్నది. వారు లోపలికి వెళ్ళి ఖాళీ సమాధిని గుర్తించారు. క్రీస్తు భౌతిక దేహం వారికి అక్కడ కనిపించలేదు. ఒక్క క్షణం వారికి పరిస్థితి అర్థం కాలేదు. రకరకాల అనుమానాలు వారి మదిలో మెదిలాయి. ఖాళీ సమాధికి ఒక అర్థం లేదు అని అనిపించింది. వారు ఖాళీ సమాధిని చూసి ప్రభువుని విశ్వసించలేదు, కానీ వారు ఆ ఖాళీ సమాధిని చూసి నిరాశ కూడా చెందలేదు. వారిలో ఎక్కడో కొంచెం ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. వారు ఆయనను వెతకడం ప్రారంభించారు. అప్పుడు ఒక స్వరం, అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెతుకుతున్నావు అని యోహాను శుభవార్త 20వ అధ్యాయం 15వ వచనంలో పలికినట్లుగా ఒక స్వరం వినపడుతూ ఉన్నది. అప్పుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపుకు సాగిపోయి ఆ ఇద్దరును పరిగెత్తుతూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే వేగంగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరినట్లుగా యోహాను శుభవార్త 20వ అధ్యాయం 3వ వచనము 4వ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా
ప్రభువుని వెతకడంలో వారు ఆయనను కనుక్కుంటూ ఉన్నారు. ఆయన దర్శన భాగ్యానికి అర్హులైనారు. ఖాళీ సమాధి వారిని ఒక నూతన జీవితం వైపు నడిపిస్తూ ఉన్నది. వారి జీవితాల్లో ఒక కొత్త ఆశను రేపిస్తూ ఉన్నది. వారికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. వారిలోని తాపత్రయం, ఆశ, వారి ఆత్మవిశ్వాసం ఉత్థాన ప్రభు దర్శనానికి తోడ్పడుతున్నది. వారంతా కూడా ప్రభు దర్శనానికి అనేక సార్లు నోచుకొని వారు చూచిన ఖాళీ సమాధి నిజమేనని గ్రహించారు. ఒకవైపు ప్రభు దర్శనం, మరోవైపు ఖాళీ సమాధి, ఈ రెండు అంశాలు కూడా వారి విశ్వాసంలో వెతకటానికి తోడ్పడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలు, ఊహించని సంఘటనలు మన జీవితాన్ని ఒక ఖాళీ సమాధిని చేస్తాయి. మన స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ చనిపోయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మన ప్రేమ ఫలించినప్పుడు మన జీవితంలో చీకటి కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో ముందుకు పోవడానికి అన్ని దారులు మూసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మన సమస్యలకు పరిష్కారం దొరకనప్పుడు మన పరిస్థితి కూడా ఖాళీ సమాధిలాగా ఉంటుంది. ఈ ఖాళీ సమాధిలో జీవం ఉండదు. అంతా చీకటిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు తారసపడుతూనే ఉంటాయి. కానీ మనం నిరాశ చెందక మగ్దల మరియమ్మల, పేతురు, మరియా, యోహానుల సమస్య పరిష్కారం కోసం వెతకాలి. వారు ఏ విధంగా క్రీస్తు కొరకు వెతకి ఆయన కనుగొన్నారో అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఎదురుపడేటువంటి ఖాళీ సమాధిని చూసి భయపడక క్రీస్తుని వెతకాలి. వారికి కనబడినట్లుగా మనకు కూడా ఆయన తప్పక కనపడతారు. అయితే ప్రభు దర్శనం అందరికీ ఒకేలా ఉండదు. ప్రభు అనేక రూపాలలో, అనేక విధాలుగా మనకు ప్రత్యక్షం కావచ్చు. వారి శక్తిని బట్టి, జీవిత విధానాన్ని బట్టి ఒక్కొక్కరి విశ్వాస అనుభూతి మారుతూ ఉంటుంది. కాబట్టి మనం జీవించే విధానాన్ని బట్టి, మన జీవిత దృక్పథాన్ని బట్టి ఉత్థాన క్రీస్తు అనుభూతి కూడా మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరు పొందిన అనుభూతి, ఆనందం మరొకరు పొందలేకపోవచ్చు. కనుక ప్రభువును మన జీవితంలో గుర్తించి కనుగొన్నప్పుడు మనం కూడా ఉత్థాన క్రీస్తు ఆనందాన్ని, ప్రేమను, శాంతిని పొందుకోగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఉత్థానమయ్యాడు. ఇది మనందరికీ ఒక మంచి శుభవార్త. కానీ ఈ క్రీస్తు ఉత్థానమే మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నది. అయితే ఈ క్రీస్తు ఉత్థాన ఆశ, నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది ప్రశ్నించుకుందాం. ఈ సందేశాన్ని ఎక్కడ వెతుక్కోగలం ప్రశ్నించుకుందాం. మన సువిశేషంలో విన్నట్టు ఈ నమ్మకం, ఆశ యేసుని యొక్క భూస్థాపితం చేసినటువంటి సమాధి నుండి వస్తూ ఉంది. కారణం, ఆ సమాధి అందరినీ ఆకర్షించింది. ఆ సమాధి దగ్గర మగ్దల మరియమ్మ, పేతురు, యోహానులు మరి వెళ్ళి ఈ సమాధి వారిలో ఉన్న ఉత్థాన క్రీస్తు ఆశలను రేపుతూ ఉన్నది. వారిలో నమ్మకాన్ని పెంచుతూ ఉన్నది. ఆయన ఈనాటికి ఉత్థానం అవుతూనే ఉన్నాడు. ప్రభువు ఉత్థానం మనందరి జీవితాల్లో నిత్యం జరుగుతూనే ఉన్నది. ప్రతిసారి మనలో ఉన్న చెడు మరణించినప్పుడు క్రీస్తు ఉత్థానం అవుతూనే ఉన్నాడు. మన స్వార్థాన్ని వీడి ఇతరులను ప్రేమించినప్పుడు, దయా, కరుణ, జాలి అను గుణాలు మనల్ని ముందుకు నడిపించినప్పుడు క్రీస్తు మనలో ఉత్థానం అవుతూనే ఉన్నాడు. మనం చేసే ప్రతి మంచి క్రియ, ఆలోచన ద్వారా యేసు ఈ లోకంలో ఇంకా ఉత్థానం అవుతూనే ఉన్నాడు. కనుక ప్రతి సంఘటన ద్వారా ప్రతి దినము మనకు తన ఉత్థాన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఒక ఉత్థాన రోజుగా జీవించినప్పుడు ఉత్థాన క్రీస్తు శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత మనల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఈ పునరుత్థానం ఒక నూతన జీవితం. ప్రభుతో ఉన్న అనుబంధంలో ఒక నూతనత్వం, సాటి వారితో ఉన్న అనుబంధాలలో ఒక నూతనత్వం. కనుక ఉత్థానం అవటం అంటే క్రీస్తు ప్రభు విధానంలో ఆయన జీవించినట్లు అటు దేవునితోనూ ఇటు పొరుగు వారితోనూ జీవించడం. ఉత్థాన ప్రభుని విశ్వసించడం అంటే ఖాళీ సమాధి దగ్గర జీవిత కష్టాలలో జీవించడం కాదు.
ఆ ఉత్థాన క్రీస్తు శాంతి సమాధానాలను సందేశాన్ని ఇతరులకు పంచుకోవటం, ఒక నూతన ప్రపంచానికి నాంది పలుకుదాం. క్రీస్తు ఉత్థాన అనుదిన జీవితంలో మన జీవితంలో ఒక భాగం కావాలి. జననం, మరణం, ఉత్థానం నిత్యం మన జీవిత విధానం కావాలి. ప్రతిరోజు ఒక ఉత్థాన పండుగ రోజు కావాలి. ప్రతిరోజు ఒక నూతన జీవితం కావాలి. ఆ యొక్క ప్రభు మనము పాప సంకీర్తనం చేసినప్పుడల్లా మన ఆత్మలో ఉత్థానం అవుతూనే ఉన్నారు. ఆమేన్. ఈ యొక్క సువిశేష భాగాన్ని మనం ధ్యానించుకున్నందుకు ఆ ప్రభుని హల్లెలూయా హల్లెలూయా అని స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో మరియు రేపు ఉదయం ఈ యొక్క ప్రభువుని మనము కొనియాడుతూ ఆయన ఉత్థాన మహిమ భాగ్యంలో పాలు పంచుకొని ఒక నూతన జీవితానికి మనము ముందడుగు వేద్దాం. అదే సంతోషకరమైన మరి శాంతికరమైన జీవితం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఈ వాక్యం ద్వారా అనేక మంది తన యొక్క ఆత్మలలో పదిలపరుచుకొని ఈ యొక్క వాక్యానుసారం జీవించడానికి ప్రయాసపడతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.